అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, కార్తీక శుద్ధ సప్తమి, దీన్ని శాఖ సప్తమి, సూర్య సప్తమి అని కూడా చెప్తుంటారు. అంటే సూర్యునికి ఆ అధికారం లభించిందని, లేదా మనకి రథసప్తం అన్నట్టుగానే సూర్యుడికి ఆ రథములు అలా ఏర్పరచబడ్డాయని, అలాగే సూర్య స్వరూపంతో చెప్పబడే అగ్నికి 7 జ్వాలలకి 7 శక్తులు ఆనాడు లభించాయని ఋగ్వేదం చెప్తుంది. శాఖ సప్తమి, ఈ రోజుని 7 రకములైన శాఖములు, కూరగాయలు దానం చేయడం చాలా విశేషం. ఎవరికైనా కానీ, లేదు 7 పూజా ద్రవ్యములు దానం చేస్తే మరింత విశేషం. అందుకని ఈ రోజుని కార్తీక మాసం అగ్ని స్వరూపాన్ని, శివస్వరూపాన్ని, నారాయణుణ్ణి ఎంచేత రుద్రాధ్యాయంలో శివుడు అంతర్యామిగా అక్కడ చెప్తారు. ఛాందోగ్యంలో జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ. అంతేకాదు పద్మములను వికసింపజేస్తాడు ప్రజాపతి స్వరూపంగా. ఇలాగ సూర్యుని చెప్తారు కనుక సూర్య ఆరాధన. నమ పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమ, జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ. ఇవాల్టి విశేషం ఏంటంటే, ఈ 7 జ్యోతులున్న దీపాన్ని సూర్యకాంతి పడే చోట పెట్టండి. అంటే చక్కగా తులసి కోట దగ్గర పెట్టుకోవచ్చు హాయిగాను. ఇలాగ సూర్య ఆరాధన చేసినట్టు. మనం ఒక్కసారి ఆ శ్లోకం చెప్పుకుందాం. నమ పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమ, జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ. తూర్పు దిక్కున ఉదయిస్తాడు గనక ఆ కొండకి చాలా గౌరవం ఇచ్చాడు అనుకుందాం. పశ్చిమ దిక్కుని అస్తమిస్తుంటాడు, అప్పుడు ఆ పశ్చిమ కొండ మీద కోపం రావాలి కదా. లేదు, ఉదయిస్తున్నప్పుడు ఎర్రదనంతో ఉంటాడు, అస్తమిస్తున్నప్పుడు ఎర్రదనంతో ఉంటాడు. అంటే వృద్ధి ఉన్న తరుగుదల ఉన్న ఎప్పుడూ కూడా ఒకే రూపంతో ఉంటాడు స్వామి. అది విశేషం. అటు తూర్పు కొండలని పడమటి కొండలని కూడా ప్రేమగా చూచేవాడు. అందుకని నమ పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమ, జ్యోతిర్గణానాం పతయే. ఎక్కడ జ్యోతి స్వరూపం ఉన్నదో ఆ జ్యోతి స్వరూపమున్న ప్రతి దానికి కాదు, ఆ జ్యోతి స్వరూపాల గణములు ఎన్నుంటాయో ఆ గణములన్నిటికీ కూడా ఆయన అధిపతి. జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ. ఆయన వెలుతురులోనే కదా మనమంతా జీవనాన్ని సాగించేది. ఆయన వెలుతురు రాగానే మనం హెచ్చరించేది పక్షులు. ఆ పక్షులకి మొదటి బలం కలిగించేది ఎవరో తెలుసునా? సూర్యకిరణాలే, ఆది అనే కిరణాలు. అంచేత ఆ కిరణం పడగానే కన్ను తెరుస్తోంది, కూస్తున్నాయి. తర్వాత ఇతరములైనవి. ఈ సూర్యుడే నీటిని స్వీకరిస్తున్నాడు, మళ్ళీ మేఘాల రూపంలో వర్షిస్తున్నాడు. ఇలాగా అందుకని దినాధిపతయే. దినము అంటే పగలు మాత్రమే కాదు, మన జీవనాన్ని కూడా దినముతోటే పోలుస్తారు. అలాంటిది ఆ స్వామికి నమస్కరిద్దాం. కార్తీక మాసంలో స్వామిని ఆరాధన చేద్దాం. ఆ స్వామికి అంతర్యామిగా ఉన్న పరమాత్మ అనుగ్రహాన్ని మనం పొందుదాం. మరొక్కసారి 7 దీపాలు వెలిగించండి. చక్కగా దానిమ్మ పళ్ళు కానీ, అరటి పళ్ళు కానీ, పాలు కానీ నివేదన చేయండి. 7 శాఖములని దానము చేయండి శక్తి అనుసారం. నమ పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమ, జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ. యథేచ్ఛగా ఎంత సౌకర్యం ఉంటే అంతవరకు దీన్ని పారాయణ చేయండి. స్వస్తి.